అందరికీ నమస్కారం. మనమున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచే ఫుడ్స్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. రోగనిరోధక శక్తి పెంచే ఆహార పదార్థాలు ఏమున్నాయి? ముఖ్యంగా నువ్వులు తినడం వల్ల బాడీలో రోగనిరోధక శక్తి ఎలా పెరుగుతుంది, అవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫస్ట్ అయితే నేను ఒక 2 ఫుడ్ ఐటమ్స్ చూపిస్తాను. దానిలో నువ్వుల లడ్డు ఒకటి. సో నువ్వుల లడ్డు చేయడానికి బెల్లాన్ని తురుముకుని పక్కన పెట్టుకోవాలి. మీకు తాటి బెల్లం అవైలబుల్గా ఉంటే తాటి బెల్లాన్ని తీసుకోండి. 1 కప్పు నువ్వులకి 1/2 కప్ బెల్లం తురుము సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు నువ్వుల్ని మిక్సీ జార్లో వేసి ఫైన్గా పేస్ట్ చేయాలి. సో 1 కప్పు నువ్వుల్ని నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఫైన్గా పేస్ట్ చేసిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేస్తాను. కొంతమంది డ్రై రోస్ట్ చేస్తారు నువ్వుల్ని, అలా కూడా చేసి వేసుకోవచ్చు. లేదంటే ఎండలో పెట్టి ఆ నువ్వులు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫైన్గా పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మెత్తగా నలిగిన తర్వాత మాత్రమే బెల్లాన్ని వేయాలి. లేదు అంటే నువ్వులు కోర్సుగానే ఉండిపోతాయి. మీరు బెల్లం వేస్తే నువ్వులు ఇంకా గ్రైండ్ అవ్వడం ఆగిపోతుంది. సో నువ్వుల్ని ఫస్ట్ మనం గ్రైండ్ చేసిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేసి ఈ రెండు ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని చేత్తో బాగా మెదుపుకుంటే రెండు ఈవెన్గా మిక్స్ అవుతాయి. ఇప్పుడు దీన్ని లడ్డు చేసుకోవచ్చు. మనం నూనె నెయ్యి ఏమీ వేయక్కర్లేదు. నువ్వుల్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి సో బెల్లంలో ఉన్న జిగురుకి నువ్వులు లడ్డు ఈజీగా ఫైన్గా లడ్డు రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా లడ్డు చేసి బాక్స్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. అండ్ మన ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని ఏజ్ వాళ్ళకి ఈ నువ్వుల లడ్డు చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఒకటి తినడం వల్ల వాళ్ళకి బాడీకి కావాల్సిన కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్ అన్నీ కూడా వస్తాయి. సో నువ్వుల కోసం చెప్పాలి అంటే నువ్వుల్లో 36% ప్రోటీన్ ఉంటుంది, 75% కాల్షియం ఉంటుంది, 81% ఐరన్ ఉంటుంది, 10% పొటాషియం ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా నువ్వుల్లో ఉండే ఎమినో యాసిడ్స్ వల్ల మనకి బాడీలో గ్లైసిన్ లెవెల్స్ చాలా ఎక్కువగా పెరుగుతాయి. గ్లైసిన్ లెవెల్స్ పెరుగుతున్నాయి అంటే మన బాడీలో రోగనిరోధక శక్తి పెరుగుతుందనే. ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ కాల్షియం లెవెల్స్ తగ్గుతాయి. సో ఆ టైంలో ఈ నువ్వులు తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అబవ్ 40+ వాళ్ళు. అండ్ అలానే కాదండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి 20 గ్రామ్స్ మినిమం నువ్వుల్ని ఎవ్రీడే తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు నచ్చిన విధంగా నువ్వులని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అందులో భాగంగా ఈ నువ్వుల లడ్డు ఒక మంచి బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. రెసిపీ వచ్చేసి తెలగపిండి విలేజెస్లో అండ్ ఓల్డ్ ట్రెడిషన్ లైక్ అమ్మమ్మల టైంలో ఎక్కువ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా దీన్ని మనము ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేసి ఇది ఎవ్రీడే దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం అనేది చాలా మంచిది. తెలగపిండి ఎలా వస్తుంది అంటే నువ్వులని గానుగ చేసి లైక్ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. నువ్వుల నూనె తీసేసిన తర్వాత ఆ నూనె వచ్చేసిన తర్వాత ఫ్యాట్ అంతా బయటకు ఆయిల్ రూపంలో తీసేసిన తర్వాత మిగిలే ఫ్లారే సెజమే ఫ్లార్. ఈ సెజమే ఫ్లార్ తోటి ఎలా ప్రిపేర్ చేయాలో కర్రీ చూపిస్తాను. ఇప్పుడు దీనికి వాటర్ తీసుకోవాలి. లైక్ 1:3 3 కప్పులు లేదా 4 గింతలు వాటర్ పోసుకోండి. దీనిలో టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్, ఒక గ్రీన్ చిల్లీ స్లిట్ చేసి ఫైన్గా చాప్ చేసి కానీ వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇప్పుడు దీనిలో ఆనియన్ క్యూబ్స్లా కట్ చేసి వేసుకోవాలి. నీళ్ళని మరగనివ్వాలి. ఇలా బాగా మరుగుతున్న ఈ వాటర్లో పొంగొస్తుంది వాటర్ అన్నప్పుడు ఈ తెలగపిండి, ఈ సెజమే ఫ్లార్ని కొంచెం వేస్తూ మిక్స్ చేస్తాము. లైక్ ఉప్మా చేస్తాము కదా, అలానే అనమాట. సో ఇది బాగా వేసేసి మిక్స్ చేసిన తర్వాత ఒకసారి పొంగొస్తుంది అన్నప్పుడు మూత పెట్టి అలానే కుక్ అవనివ్వండి. వాటర్ అంతా కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోయే వరకు మనం దీన్ని కుక్ చేయాలి. సో ఎంత వాటర్ వేసినా ఓకే, మనకి వాటర్ అబ్జర్వ్ చేసుకుని ఎగిరిపోతూ ఉంటుంది. సో ఒక 10 మినిట్స్లో తెలగపిండి కుక్ అయిపోతుంది. అలానే వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోతాయి. సో మధ్యలో ఒకసారి మూత తీసి మిక్స్ చేస్తూ ఉండండి. సో కంప్లీట్గా వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత దీనిపైన పోపు పెట్టుకుంటాము. తెలగపిండి లైక్ నువ్వులు ఫ్యాట్ ఉంటుంది అని కొంచెం తినడానికి ఆలోచించే వాళ్ళకి మంచి ఆప్షన్. ఈవెన్ నువ్వుల లడ్డు తినే వాళ్ళు కూడా దీన్ని యూస్ చేయొచ్చు. వీక్లీ 1 or 2 ఇది ఇలా ప్రిపేర్ చేసి తినడం వల్ల రైస్లోకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ. ముందే చెప్పినట్టు నువ్వుల్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ కూడా తెలగపిండిలో ఉంటాయి, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇది కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీనికి పోపు పెడదాము. దీనికోసం ఒక 1 or 2 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. సో వెల్లుల్లిలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి. కొంచెం 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం పసుపు, మినప్పప్పు వేసుకుని అలానే 2 ఎండుమిర్చిని చీల్చి వేసి
కొంచెం కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. ఆవాలు కూడా ఎక్కువ వేసుకోండి. ఆవాల్లో కూడా చాలా ఎక్కువ ప్రోటీన్ అండ్ కాల్షియం ఉంటుంది. ఆవాల్లో కూడా ఫైబర్ ఉంటుంది. అండ్ దీనిలో కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఆవాలు, వెల్లుల్లి, లైక్ ఈ నువ్వులు, ఇవన్నిట్లో కూడా సిట్రిక్ ఫుడ్స్ ఇవన్నీ తినడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగి మనకి బాడీలో ఈ గ్లైసిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు ఇలా ఈ పోపుని ఈ తెలగపిండిలో కలుపుకొని ఇంకా ఏమైనా కొంచెం వాటర్ ఉంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి డ్రై చేసేసుకోండి. ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇది రైస్లోకి తింటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ 2 హెల్దీ ఫుడ్స్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ ఇవి టేస్టీనే కాదు, చాలా చాలా హెల్దీ. సో మనం ఉన్న ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎవ్రీ డే రెగ్యులర్గా తీసుకునే రెసిపీస్లో నువ్వులు ఉండాలి, అలానే సిట్రిక్ యాసిడ్ ఫుడ్స్ ఉండాలి, అండ్ గార్లిక్ లాంటి కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్న గార్లిక్, మస్టర్డ్ లాంటివి కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఈరోజు చూపించిన ఈ వీడియోలో మీకు కావాల్సిన ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి మీకు కావాల్సిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి శ్రీమధు కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.